వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ బండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, రేపల్లె వైసీపీకి 4వ కృష్ణుడు సత్యప్రసాద్కు ఆయన చెక్ పెడతారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే రేపల్లె అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఒక వార్తలో నిలుస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి ప్రజెంట్ రెవెన్యూ మినిస్టర్గా ఉన్న అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ కొడతా ఉన్నారు అక్కడ గత 3 సార్లుగా. సో అలాంటి కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటుంది. అయితే అదే కాన్స్టిట్యున్సీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు దాకా ఏవీ వర్కౌట్ కాల. ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి, వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి నిజంగానే రేపల్లి కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డికి ఒక కొరకరాని కొయ్యగానే మారిందని అనుకోవాలి. అందుకే ఈరోజు ప్రతిసారి అక్కడ అభ్యర్థులను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కొత్తగా ఇటీవల మనం చూస్తే పేట నాగ కృష్ణమోహన్ అనే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా నియమించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ఇక్కడ అనేక ప్రతికూల అంశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. ప్రత్యేకించి మనం చెప్పుకోవాలి అంటే గతాన్ని కూడా కొంచెం మనం టచ్ చేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో పాటు మోపిదేవి వెంకటరమణ సుదీర్ఘకాలం రేపల్లికి ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు వాళ్ళ తండ్రి హయాంలో. అలాంటి వ్యక్తి వాన్పిక్ కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు అరెస్ట్ అయ్యి కూడా జైల్లో ఉన్నారు. ఆయన పలు కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఈ గతంలో మనం చూస్తే ఇదే రేపల్లి నుంచి ఫస్ట్ టైం 89లో అంబటి రాంబాబు ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. ఆ తర్వాత అతను ఎప్పుడు కూడా రేపల్లి వైపు ఫోకస్ పెట్టలేదు, ఆ దిశగా అంతగా వర్కౌట్ కాలేదు అతనికి. అయితే మోపిదేవి వెంకటరమణ ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఆ స్థాయిలో ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి సో అతన్నే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమోట్ చేస్తూ వచ్చారని అనుకోవాలి. ఇక ప్రత్యేకించి మోపిదేవి వెంకటరమణ జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలోనే చేరే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నుంచి. ఈ క్రమంలోనే 2014లో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ పోటీలో ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ ముందు ఆ రోజు మోపిదేవి ఓడిపోయారు. సో ఓడిపోవడం జరిగింది. మొత్తానికైతే మాత్రం అనగాని సత్యప్రసాద్ ఆ రోజున అధికారంలో ఉంది పార్టీ. సో ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు. అయితే అదే మోపిదేవికి మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు 2019 ఎన్నికల్లో. ఆ టైంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వే ఉంది. అయినప్పటికీ కూడా మోపిదేవి వెంకటరమణ మరోసారి టీడీపీ 23 సీట్లు గెలుచుకున్న అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మోపిదేవి ఓడిపోయినారు. అనగాని సత్యప్రసాద్ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు అలాంటి టైంలో కూడా. దాని మోపిదేవి ఓటమి పాలైనప్పటికీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు, అతనితో పాటు పిల్లి సుభాష్ని కూడా. అయితే వాళ్ళు ఇద్దరు తర్వాత ఎప్పుడైతే సిఆర్డీఏ చట్టం రద్దు, 3 రాజధానుల నిర్ణయం అనుకుని ఆ బిల్లుని పెద్దల సభలో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు మెజారిటీ టీడీపీకి ఉంది కాబట్టి టీడీపీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది షరీఫ్ సహకారంతో. ఆ రోజు కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు ఆయన. అందుకనే ఆ రోజు ఆ సభను రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆ రద్దు క్రమంలోనే వీళ్ళిద్దరు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అలాగా మంత్రి పదవులు కూడా నల్లిఫై అయిపోయినాయి. ముందుగానే ఇచ్చిన హామీ మేరకు వాళ్ళిద్దరిని రాజ్యసభకు పంపించే ప్రయత్నం చేశారు, అటు పిల్లి సుభాష్ను ఇటు మోపిదేవిని ఇద్దరిని కూడా. అయితే మొన్నటి ఎన్నికల సమయానికి మోపిదేవి ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లోంచి పోటీ చేయాలని ఆశతో ఉన్నారు. ఆ దిశగా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఎక్కడో ఉన్న ఈపూర్ గణేష్ అనే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పోటీకి పెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే అనగాని సత్యప్రసాద్కి తనకంటూ ఒక సాలిడ్ ఇమేజ్ ఉంది, ఓన్ ఐడెంటిటీ ఉంది, తనకంటూ ఒక బేస్ ఉంది అక్కడ రేపల్లి కాన్స్టిట్యున్సీలో. సో అనగాని సత్యప్రసాద్ పూర్తి స్థాయిలో అక్కడ పాతుకుపోయినారు. అలాంటి వ్యక్తి కోసం ఒక చిన్న ఎక్కడో ఎవరికి తెలియని ఒక అనామకుని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేస్తే అతను మొన్న ఓడిపోవడం జరిగింది కూటమి వేవ్ లో. దాని సత్యప్రసాద్ ఈ రోజున మరోసారి గెలిచారు, మళ్ళీ మంత్రి కూడా అయ్యి ఉన్నారు, రెవెన్యూ శాఖ మినిస్టర్ గా ఉన్నారు. ఇక మరోవైపు చూస్తే ఈ రోజున ఆయన రాజ్యసభ సభ్యత్వం అయిపోతుంది, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి మోపిదేవి అక్కడ అభ్యర్థిగా ఉంటారని అందరూ అనుకుంటున్న సమయంలో మోపిదేవి జగన్మోహన్ రెడ్డికి జలకిచ్చేలాగా ఆయన టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. తన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. ఆ రాజ్యసభ సీట్ ని సానా సతీష్ కి ఇవ్వడం జరిగింది టీడీపీ. ఇక ఈ రోజు నేకెడ్ గ్రౌండ్స్ లో ఉంది వైసీపీ. ఈపూర్ గణేష్ కి అక్కడ సత్యప్రసాద్ ముందు ఆయన అంత సీరియస్ గా పార్టీని జనంలోకి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు, అంత సీరియస్ గా అక్కడ వర్కౌట్ చేయలేకపోతా ఉన్నారు. అక్కడ గ్రూపులు కూడా అనేక గ్రూపులు వైఎస్ఆర్సీపీలో పార్టీని కోపం చేయలేకపోతా ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అన్ని కాన్షియన్స్ మీద కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటి నుంచే సమన్వయకర్తలు నియమించుకుంటా పోతా ఉన్నారు. ఈ క్రమంలోనే పేట నాగ కృష్ణమోహన్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు అక్కడికి. అతను బీసీ గౌడ. సో అందుకే ఎలాగైనా సరే సత్యప్రసాద్కు చెక్ పెడతారు అని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడతా ఉన్నారు. అయితే ఆల్రెడీ గణేష్ అనుకో అక్కడ అతను కృష్ణమోహన్ తీసుకురావడానికి చాలా సీరియస్గా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ చూస్తే మనం అంబటి రాంబాబుకి ఒక గ్రూప్ ఉంది, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు గ్రూపు. అదేవిధంగా మోపిదేవికి ఒక గ్రూప్ ఉంది వైఎస్ఆర్సీపీలోనే ఇదంతా. ఇంకోవైపు చూస్తే ఈపూర్ గణేష్కి ఒక గ్రూప్ ఉంది. అదేవిధంగా ఈ రోజు తీసుకొచ్చిన కృష్ణమోహన్కి ఒక గ్రూప్ ఉంది. ఇంతమంది మధ్య పార్టీ అక్కడ లైన్లో నిలబట్టాలి అంటే అది కష్టం, అది కూడా అనగాని సత్యప్రసాద్ లాంటి వాళ్ళ ముందు. మరి జగన్మోహన్ రెడ్డి 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు వేడు, 3వ కృష్ణుడు వేడు, ఇప్పుడు 4వ కృష్ణుని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. అంబటి, అదేవిధంగా చూస్తే మోపిదేవి, అదేవిధంగా గణేష్, ఇప్పుడు చూస్తే కృష్ణమోహన్.
మరి అనగానే సత్యప్రసాద్కి ఎంతవరకు ఇతను పోటీ ఇవ్వగలడు, అసలు పోటీలోకి రాగలడా అనేది అయితే అక్కడ చర్చ నడుస్తుంది. లెట్స్ సీ, మరి ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.